This video is brought to you by AKSIAS. హలో గైస్, ఈరోజు మనం చూడబోయేటటువంటి టాపిక్ రిఫార్మ్స్ ఇన్ WHO. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థని మనం పిలుస్తూ ఉంటాం. ఎప్పుడు కూడా న్యూస్ పేపర్లో కనిపించేటటువంటి టాపిక్. అయితే ఈ ఇష్యూకి సంబంధించి మనం ఈరోజు చూడబోయేటటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటో ఒకసారి ముందుగా చూద్దాం. ఫస్ట్, అసలు ఈ టాపిక్ ఎందుకు న్యూస్లో ఉంది? ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. రెండోది, అసలు WHO అంటే ఏంటి? దీని తాలూకా ఇన్ఫర్మేషన్ మొత్తం, సమాచారాన్ని మొత్తం మనం చూసుకోవాలి. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ టాపిక్స్ పైన ఎక్కువగా క్వశ్చన్లు అడుగుతుంటాడు. అలాగే WHO తాలూకా విధులు ఏంటి? అలాగే ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి భారత్తో సహా ఉన్నటువంటి దేశాలు WHOలో ఎందుకు రిఫార్మ్స్ అంటే సంస్కరణల్ని తీసుకురావాలనేటటువంటి ఆలోచన చేస్తున్నాయి. అలాగే EUL లిస్టింగ్ ఆఫ్ కోవాక్సిన్, మన దేశంలోనే కోవాక్సిన్ అలాగే కోవిషీల్డ్ అనేటటువంటి 2 కరోనా వ్యాక్సిన్ని మనం తయారు చేయడం జరిగింది. సో ఈ వ్యాక్సిన్లకి సంబంధించి EUL లిస్టింగ్ అంటే ఏంటి? లాస్ట్లో ఈ రిఫార్మ్స్కి సంబంధించి, సంస్కరణలకు సంబంధించి భారతదేశం ఒక 9 పాయింట్ ప్లాన్ ఎజెండా అనేటటువంటి దాన్ని ఇచ్చింది. ఈ 9 పాయింట్ ప్లాన్ ఎజెండా, ఈ 9 పాయింట్లు ఏంటి? ఈ విషయాల్ని మనం చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ థింగ్, ఇది అసలు న్యూస్లో ఎందుకుంది? ఈ మధ్యకాలంలో నరేంద్ర మోడీ గారు కోవిడ్ తర్వాత, అలాగే ఈ మధ్య మేలో జరిగినటువంటి కోవిడ్ సెకండ్ సమ్మిట్, అంటే అఫ్కోర్స్ ఈ జరిగినటువంటి సమ్మిట్ అంతా కూడా ఆన్లైన్లో జరిగింది. అందులో భాగంగా ఒక చిన్న ప్రకటన తయారు చేయడం, చిన్న ప్రకటన ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు చూస్తే, ఇన్ ద 3rd year of the COVID-19 pandemic, Prime Minister Narendra Modi once again brought up the much discussed issue of the reforming the WHO while addressing the heads of the countries at the second global COVID-19 summit. దీన్ని co-hosted by అమెరికా, ఇంకా ఇతర దేశాలన్నీ కూడా co-host చేయడం జరిగింది. మే 2022లో ఇది జరిగింది. అలాగే మోడీ has been right in calling for reforms in WHO. The demand for a review of the health agency process on vaccine approvals is far removed from reality. అంటే ఈ మధ్య కాలంలో కోవిడ్ చేసినటువంటి బీభత్సం ఏదైతే ఉందో అది ప్రపంచవ్యాప్తంగా తెలుసు. అయితే ఈ కోవిడ్ అనేటటువంటి ఒక మహమ్మారి ప్రపంచాన్ని భయపెట్టినటువంటి సందర్భంలో, ఎంతోమంది వ్యక్తుల ప్రాణాలు తీసినటువంటి సందర్భంలో, ఎన్నో ఆర్థిక వ్యవస్థల్ని అతలాకుతలం చేసినటువంటి సందర్భంలో WHO తన స్థాయికి తగ్గట్టుగా ఈ కోవిడ్ అనేటటువంటి ఈ వైరస్ ఏదైతే ఉందో, కరోనా వైరస్, నోవల్ కరోనా వైరస్ అంటాం దాన్ని. ఈ నోవల్ కరోనా వైరస్కి సంబంధించి తగిన జాగ్రత్తలు తగిన సమయంలో తీసుకోలేదని చెప్పి ప్రపంచవ్యాప్తంగా చాలా విమర్శలు గుప్పించడం జరిగింది. ఈ విమర్శల్లో భాగంగా ఖచ్చితంగా మనం WHO కొన్ని సంస్కరణలు చేపట్టాలని మన దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు కూడా చెప్పడం జరిగింది. సో ఒకసారి ఇందులో భాగంగానే అసలు WHO అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, WHO అనేటటువంటిది 1948లో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇది ఐక్యరాజ్య సమితిలో ఒక స్పెషలైజ్డ్ ఏజెన్సీ. స్పెషలైజ్డ్ ఏజెన్సీ అంటే ఏంటి? ఒక స్పెసిఫిక్ వర్క్, ఒక నిర్దిష్టమైనటువంటి రంగానికి స్పెషలైజ్డ్ ఏజెన్సీస్ ఉంటాయి. సో ఇక్కడ ఏ నిర్దిష్టమైనటువంటి రంగం గురించి మాట్లాడుతున్నాం? మనం హెల్త్ సెక్టర్ అనేటటువంటి దాని గురించి మాట్లాడుతున్నాం. సో మనకి జనరల్గా ఎగ్జామ్లో అడిగేటటువంటి ప్రశ్నలు ఏమడుగుతాడంటే, ముఖ్యంగా ఈ హెల్త్ అనేటటువంటిది ఏదైతే ఉందో దీని మీద ఎక్కువగా ఈ మధ్యకాలంలో న్యూస్లో వస్తున్నాయి. కాబట్టి WHO ఎప్పుడు ఏర్పాటు చేయబడింది, దాని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి, అలాగే వరల్డ్ హెల్త్ డే అని చెప్పి ఏ డేని సంవత్సరంలో మనం సెలబ్రేట్ చేస్తూ ఉంటారు వరల్డ్లో, ఇలాంటి చిన్న చిన్న క్వశ్చన్స్ అడుగుతారు. ఇవన్నీ బేసిక్ క్వశ్చన్స్. బట్ జనరల్గా మనం ఏం చేస్తాం, బేసిక్ చదవకుండా ఎక్కువగా అదర్ ఇన్ఫర్మేషన్స్ చదివేస్తూ ఉంటాం, విచ్ ఇస్ ఎ వెరీ రాంగ్ అప్రోచ్ ఫర్ ద ఎగ్జామ్. కాబట్టి ముందు బీ స్ట్రాంగ్ ఇన్ ద బేసిక్స్. మీకు పునాదులు గట్టిగా ఉంటే బిల్డింగ్ పైన ఎన్ని ఫ్లోర్లైనా వేయచ్చు. పునాది గట్టిగా లేదనుకోండి, ఆబ్వియస్లీ ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ ఎనీ క్యాండిడేట్ టు రైట్ ద ఎగ్జామ్. సో ఇందులో భాగంగా మీరు ఇట్ ఈస్ ఏ యునైటెడ్ నేషన్స్ అంటే ఐక్యరాజ్య సమితి యొక్క స్పెషలైజ్డ్ ఏజెన్సీ. అలాగే ఇది 1948లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే దీనితో పాటుగా మనం ఇంకా వేరే ఇన్ఫర్మేషన్లు కనుక చూస్తే, హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? జెనీవాలో ఉంది. వేర్ ఈజ్ జెనీవా? స్విట్జర్లాండ్. జెనీవా కేవలం ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్, ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రమే కాదు, ప్రపంచంలో చాలా బహుపాక్షికమైనటువంటి కొన్ని సంస్థలకి ఇదే హెడ్ క్వార్టర్స్గా ఉంటుంది. సో ఇందులో 194 మెంబర్ స్టేట్స్ ఉన్నాయి, అంటే సభ్యత్వం కలిగినటువంటి దేశాలు. దాదాపుగా మీకు ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా ఇందులో భాగంగా ఉంటాయి, ఇంకా ఎక్కువ కూడా ఉంటాయి కొన్నిసార్లు. అయితే మీరు గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్ ముందు ఇటువంటి ఫ్యాక్చువల్ డేటాని చూసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక దేశం బయటకు వెళ్ళిపోవడం కానీ, ఎందుకంటే మొన్న
జో బైడెన్ ముందున్నటువంటి అమెరికన్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో డొనాల్డ్ ట్రంప్ అనేటటువంటి వ్యక్తి ఈ అమెరికాలో కోవిడ్ చేసినటువంటి బీభత్సం వల్ల అసలు డబ్ల్యూహెచ్ఓలో నుంచి మేము వైదొలుగుతాం అనేటటువంటి ప్రకటన కూడా జారీ చేశాడు ఒకనొక సందర్భంలో. కాబట్టి ఒక దేశం బయటికి వెళ్ళొచ్చు, ఒక దేశం లోపలికి రావచ్చు. కాబట్టి యూ హ్యావ్ టు బి వెరీ క్లియర్ బిఫోర్ ద ఎగ్జామ్ హౌ మెనీ కంట్రీస్ ఆర్ దేర్. జనరల్గా ఇటువంటి ప్రశ్నలు అడగడు, ఎన్ని దేశాలు ఉన్నాయి ఇటువంటి ప్రశ్నలు అడగట్లేదు. యూపీఎస్సీలో ఎప్పుడో మానేశాడు, అలాగే గ్రూప్ 1లో కూడా ఇటువంటి ప్రశ్నలు అడిగేదానికి ఆస్కారం లేదు. అయితే నెక్స్ట్ చూస్తే అసలు ఇది ఏం చేస్తుంది? ఈ ప్రభుత్వాల మధ్య ఉన్నటువంటి సహాయ సహకారాలకు ఎక్కువగా ఇది ప్రయత్నం చేస్తుంది. ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ వర్క్స్ ఇన్ కొలాబరేషన్ విత్ ఇట్స్ మెంబర్ స్టేట్స్. అంటే సభ్యత్వ దేశాలు ఏవైతే ఉంటాయో ఈ సభ్యత్వ దేశాల మధ్య సహకారం కోసం చూస్తుంది. జనరల్గా ఇంటర్ గవర్నమెంటల్ అంటే ఏంటి? ప్రభుత్వానికి మధ్య. అంటే ఏ ప్రభుత్వాలకి? ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలు, అంటే రాష్ట్ర ప్రభుత్వాలని కాదు. సో ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా ఉంది, చైనా ఉంది, ఇండియా ఉంది. ఈ దేశాల మధ్య ఒక రకమైనటువంటి సహాయ సహకారాలు అనేటటువంటివి ఖచ్చితంగా ఉండాలి. ఎందుకు? కరోనా లేదా ఇతర మహమ్మారులు ఏవైనా ఉంటే అవేవో ఒక ప్రాంతానికి రెస్ట్రిక్ట్ అయి ఉండవు కదా. ఎక్కడో వుహాన్లో పుట్టినటువంటి కరోనా మనకున్నటువంటి రిపోర్ట్స్ ప్రకారంగా వేరే వేరే దేశాలకు వచ్చి ఈరోజు ఎక్కడో ఆదిలాబాద్ విలేజ్లో ఉన్నటువంటి ఒక వ్యక్తిని చంపింది అంటే ఖచ్చితంగా డిసీజెస్ అంటే రోగాలకు ఎప్పుడు కూడా బోర్డర్స్ అనేటటువంటి ఉండవు, అంతర్జాతీయ సరిహద్దులు ఉండవు. మనకుంటాయి అంతర్జాతీయ సరిహద్దులు. కాబట్టి ఈ దేశాల మధ్య సమన్వయ సహకారాలు ఉంటేనే ఇటువంటి మహమ్మారులను అడ్డుకోగలం. సో దానికంటూ ఒక సంస్థ కావాలి, కాబట్టి దీన్ని ఏర్పాటు చేశాం. దీంతో పాటుగా మీరు చూస్తే ఏప్రిల్ 7, 1948 ఆ రోజు నుంచి కూడా మీకు ఇక్కడ బోర్డు పైన కనిపిస్తోంది వరల్డ్ హెల్త్ డే. వరల్డ్ హెల్త్ డే అని ఏదైతే ఉందో దీన్ని మనం ప్రతి సంవత్సరం కూడా సెలబ్రేట్ చేసుకుంటాం. ఎక్కువగా యూపీఎస్సీ గ్రూప్ 1లో ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు. సో కాబట్టి వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. అలాగే డబ్ల్యూహెచ్ఓ తాలూకా విధులు, అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క విధులు ఏంటి, అంటే ఇది ఏం పని చేస్తుంది అసలు చూద్దాం. ఫస్ట్ దీని తాలూకా విధులు లేదా లక్ష్యాలు ఏదైనా అనుకోవచ్చు. టు యాక్ట్ యాజ్ అ డైరెక్టింగ్ అండ్ కోఆర్డినేటింగ్ అథారిటీ ఆన్ ఇంటర్నేషనల్ హెల్త్ వర్క్. అంటే ప్రపంచంలో జరిగేటటువంటి ఆరోగ్యపరమైనటువంటి పనులు లేదా సేవలు వీటికి సంబంధించి ఒక దార్శనికతను, అలాగే ఒక సహాయ సహకారాలను, అధికారంతో ఉన్నటువంటి ఒక సహాయ సహకారాలను ప్రపంచ దేశాల మధ్య ఇది తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తుంది. 1, 2 టు ఎస్టాబ్లిష్ అండ్ మెయింటైన్ ఎఫెక్టివ్ కొలాబరేషన్. అంటే సమర్థతతో కూడినటువంటి సహాయ సహకారాలు అందించినప్పుడే మనం ఒక దేశంలో ఉన్నటువంటి ఈ ఇబ్బందుల్ని లేదా ఒక ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని రోగాలను అరికట్టేటటువంటి సమర్థత అనేది పెరుగుతుంది. ఉదాహరణకి వుహాన్లో పుట్టినటువంటి నోవెల్ కరోనా వైరస్ దాదాపుగా ప్రపంచంలో అన్ని దేశాలని కూడా చుట్టుముట్టింది. ఇంతకు ముందే అంటే 2015 మే యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే టైంలో, అంటే ఐ వాజ్ స్టార్టెడ్ మై ప్రిపరేషన్ ఇన్ 2011. నౌ ఐ డోంట్ హ్యావ్ అటెంప్ట్స్ బికాజ్ ఐఎమ్ ఆల్రెడీ 34. కానీ అప్పట్లో 2015లో ఇండియాలో కూడా ఇంతే గొడవ జరిగింది. ఏది? ఆఫ్రికాలో ఎబోలా అని ఒక డిసీజ్ వచ్చింది, ఎబోలా వైరస్. సో ఈ ఎబోలా అనేటటువంటిది మన దేశానికి వస్తుందేమో అని చాలామంది భయపడ్డారు. అది కరోనా కన్నా డేంజర్. ఇంకా కరోనా 14 రోజులు గ్యాప్ ఇస్తుంది. ఎబోలా వ్యక్తిని ముట్టుకుంటేనే చచ్చిపోయేటటువంటి పరిస్థితులు వచ్చాయి. కానీ ఆ రోజు డబ్ల్యూహెచ్ఓ ఇంకా ఇతర దేశాలు తీసుకున్నటువంటి జాగ్రత్తల కారణంగా, ఈ దేశాల మధ్య ఉన్నటువంటి సమన్వయ సహకారాల కారణంగా ఇది ఆఫ్రికాను దాటి వేరే ఖండాలలోకి, వేరే దేశాలలోకి ప్రవేశించలేదు. కానీ అన్ఫార్చునేట్లీ దురదృష్టవశాత్తు కరోనాని అలా అడ్డుకోలేకపోయాం మనం. కాబట్టి ఏ ప్రాంతంలో అయినా, ఏ దేశంలో అయినా ఒక వైరస్ అనేటటువంటిది ప్రబలినప్పుడు దీన్ని మహమ్మారిగా మారకుండా అరికట్టాలి అంటే దేశాల మధ్య సమన్వయ సహకారాలు, సమర్థత అనేటటువంటిది పెరగాలి. ఇది రెండవ విధి. మూడవది టు ప్రొవైడ్ అసిస్టెన్స్ టు ద గవర్నమెంట్స్ అపాన్ రిక్వెస్ట్ ఇన్ స్ట్రెంగ్థనింగ్ ద హెల్త్ సర్వీసెస్. అంటే ప్రతి ప్రభుత్వము కూడా ఖచ్చితంగా ఆ దేశంలో పాటుపడేటటువంటి అనేక రకమైనటువంటి సామాజిక సేవల్లో ఆరోగ్యపరమైనటువంటి సేవలు చాలా ముఖ్యమైనవి. ఏ ప్రభుత్వమైనా కూడా, అంటే ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలలో ఉన్న ఏ ప్రభుత్వమైనా కూడా అభ్యర్థన మేరకు డబ్ల్యూహెచ్ఓ ఏం చేస్తుంది? ఆ ప్రభుత్వాలకి తను అందించగలిగేటటువంటి సహాయాన్ని అందిస్తుంది. అంటే ఉదాహరణకి మన దేశంలో పోలియో అనేటటువంటిది ఉండేది. ఈ మధ్యకాలంలో మనం పోలియోని కంప్లీట్గా మన దేశం నుంచి పారదోలాం. అయితే ఈ పోలియో అనేటటువంటి దాన్ని మనం దూరం చేయడానికి పోలియో డ్రాప్స్
దీంట్లో డబ్ల్యూహెచ్ఓతో మనం చాలా కలిసి పనిచేసాం. అలాగే స్మాల్ పాక్స్ అనేది ప్రపంచం నుంచి తరిమేయడానికి మసూచి అంటాం మనం జనరల్గా కదా. ఈ మసూచిని ప్రపంచం నుంచి దూరం చేయడానికి డబ్ల్యూహెచ్ఓ ప్రపంచ దేశాలతో చేసినటువంటి సమన్వయ సహకారాలు అనేటటువంటివి చాలా గొప్పవి. సో ఇలా రకరకాల వ్యాధులు ఉన్నాయి. వీటిలన్నింటినీ ఆరోగ్యపరమైనటువంటి సేవలు ఒక దేశంలో అందించడానికి ఆ దేశాల అభ్యర్థన మేరకు తను ఎంత సహాయం చేయగలదో ఆ సహకారాలను అందిస్తుంది. అలాగే టు ప్రమోట్ కోఆపరేషన్ అమాంగ్ సైంటిఫిక్ ప్రొఫెషనల్ గ్రూప్స్ విచ్ కాంట్రిబ్యూట్ టు ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ హెల్త్. జనరల్గా పూర్వకాలంలో పూర్వకాలం అంటే నా ఉద్దేశంలో రాముడు ఆ కాలం కాకుండా ఒక 100 సంవత్సరాలు వెనక్కి వేసుకోండి. ఒక 100 సంవత్సరాల వెనక్కి వేసుకుంటే మీరు టైఫాయిడ్ జ్వరం వచ్చినా కూడా జనాలు చనిపోయేవారు, మలేరియా జ్వరం వచ్చినా కూడా జనాలు చనిపోయేవారు. అక్కడ దాకా ఎందుకు, మనం ఇప్పటి వరకు కూడా 2019లో మనకు వచ్చినటువంటి ఈ కోవిడ్ వైరస్ గురించి తెలుసుకున్నాం. 1914, 1918 ముఖ్యంగా 1918 ప్రాంతంలో మనకి స్పానిష్ ఫ్లూ అనే ఒక వ్యాధి వచ్చింది. ఆ రోజున ఇదే వ్యాధి గాంధీ మహాత్ముడికి కూడా వచ్చింది. కాకపోతే ఆయన కొంచెం స్ట్రాంగ్ ఉంటాడు కాబట్టి అందులో నుంచి బయటపడగలిగాడు. ఆ రోజున ఉన్నటువంటి జనాభాలో దాదాపుగా 1,40,00,000 మంది వైరస్తో చనిపోతే మిగతా 40 లక్షల మంది ఆహారం దొరక చనిపోయారట ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో. ఇదే స్పానిష్ ఫ్లూ కూడా సేమ్ సిమ్టమ్స్, జ్వరం వస్తుంది, ఫీవర్ వస్తుంది, జలుబు వస్తుంది, ముక్కుకు మాస్క్ పెట్టుకోవాలి లేదా చనిపోతారు. ఆ రోజున ఉన్నటువంటి ఇబ్బందుల్లో దాదాపుగా 1,40,00,000 మంది ప్లస్ 40 లక్షలు 1,80,00,000 మంది దేశంలో చనిపోయారు. అంటే ఈ 1,80,00,000 మంది దేశంలో చనిపోయినటువంటి తరుణంలో ఈ 1,80,00,000 మంది చనిపోయినటువంటి తరుణంలో మీరు ఒక్క విషయం మనం ఆలోచించండి. ఎందుకు ఇంతమంది చనిపోవాల్సి వచ్చింది? వ్యాక్సిన్లు దొరక్కపోవడం, అలాగే ప్రభుత్వానికి ఏం చేయాలో అర్థం కాకపోవడం. రెండోది ఏంటి, ఈ వ్యాక్సిన్లు తయారు చేయడానికి కొంతమంది ఎప్పుడు కూడా రెడీగా ఉంటారు. అంటే ఈ ఆరోగ్యపరమైనటువంటి సేవలను అందించడానికి లేదా ఆ పర్టికులర్ కంటెక్స్ట్లో, అంటే మీకు కరెక్ట్గా చూడండి, ఈ కోఆపరేషన్ అమాంగ్ సైంటిఫిక్ అండ్ ప్రొఫెషనల్ గ్రూప్స్, అంటే నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులు, అలాగే ఈ ఆరోగ్య రంగానికి సంబంధించి అద్భుతమైనటువంటి పరిశోధనలు చేసేటటువంటి వ్యక్తులు, వీళ్ళ మధ్య కూడా సహాయ సహకారాలు అనేటటువంటి ఉంటే ఖచ్చితంగా వ్యాక్సిన్లు అనేవి త్వరగా వస్తాయి. ఈరోజు కోవిడ్ నుంచి మనం బయటపడడానికి కారణం కూడా ఈ సహాయ సహకారాలే. సో ఇవి ప్రపంచ ఆరోగ్య సంస్థ తన విధులుగా నిర్వర్తిస్తూ ఉంటుంది. అయితే ఇందులో భాగంగా మీరు చూస్తే ఇప్పుడు మరి ప్రపంచ ఆరోగ్య సంస్థలో 1948 తర్వాత ఇంత దూరం వచ్చిన తర్వాత కూడా ఎందుకు మరి ఈ రిఫార్మ్స్, సంస్కరణలు అనేవి అడుగుతున్నాం? ఈ మధ్యకాలంలో మనకి జరిగినటువంటి ఒక ఇబ్బంది ఏంటంటే, టు స్ట్రెంగ్థన్ WTO and its ability to respond novel and known disease outbreaks, the long delay China to share vital information regarding the novel coronavirus. అంటే దీన్ని మీరు తెలుగులో కనుక అర్థం చేసుకుంటే, మనకి 2019లో కరోనా వైరస్ అనేటటువంటిది ఈ భూమిపైన మొదలైనప్పుడు మనకున్నటువంటి నివేదికల ప్రకారం చైనాలో వుహాన్ అనేటటువంటి ప్రాంతంలో ఇది మొదలైంది. అయితే చైనా ఏం చేసింది, ఇది మహమ్మారిగా మారదేమో, ఒకవేళ ప్రపంచ దేశాలకి ఇది వుహాన్ నుంచే వచ్చిందని తెలిస్తే ప్రపంచ దేశాలు మనల్ని ఎద్దేవా చేస్తాయేమో, లేదంటే ప్రపంచ దేశాలు మనల్ని ఇబ్బంది పడతాయేమో అనే ఉద్దేశంతో ఈ నోవెల్ కరోనా వైరస్కి తన దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని ప్రపంచ దేశాలతో పంచుకోవడానికి చైనా కొంత డిలే చేసింది, అంటే కొంత టైం తీసుకుంది. చైనా ఎప్పుడైతే ఈ 5-6 నెలల టైం తీసుకుని ప్రపంచ దేశాలకి ఈ వైరస్ గురించి చెప్పలేదో ఏం జరిగింది, ఈ 5-6 నెలల్లోనే వుహాన్ నుంచి కొంతమంది ఇటలీకి పోవడం, కొంతమంది ఇండియాకి రావడం, కొంతమంది అమెరికాకి పోవడం, తర్వాత యూరోప్కి పోవడం. ఈ మొత్తం సందర్భంలో ఎంత స్పీడ్గా ఈ పర్టికులర్ నోవెల్ కరోనా వైరస్ అనేది స్ప్రెడ్ అయిందో మనందరికీ తెలిసినటువంటి విషయమే. మన దేశంలో కూడా మార్చి 22 ప్రాంతంలో 2020 మార్చి 22న మన దేశంలో కూడా మొత్తం సంపూర్ణ లాక్డౌన్ విధించాం. చాలా నెలల పాటు సంపూర్ణ లాక్డౌన్ పొడిగించాం. ఈ మధ్యకాలంలో ఒక 6 నెలల ముందే ఈ లాక్డౌన్ అనేటటువంటి వాటిని ఫేజ్డ్ మెథడ్లో తీసేయడం జరిగింది. ఇవన్నీ ఎందుకు జరిగాయి? చైనా తనకున్నటువంటి నోవెల్ కరోనా వైరస్ సమాచారాన్ని ప్రపంచ దేశాలతో సరిగ్గా పంచుకోలేదు. జనరల్గా జరిగే ప్రక్రియ ఏంటంటే, ప్రపంచ దేశాల్లో ఎక్కడైనా ఇటువంటి వ్యాధులు ప్రబలుతూ ఉంటే ఆ దేశాలు ఖచ్చితంగా మొట్టమొదట చేయాల్సిన పని ఏంటంటే WHOని అలర్ట్ చేస్తాయి. WHO దగ్గరికి వెళ్ళి మా దేశంలో ఇగో ఈ పలానా వ్యాధి వస్తుంది, దీని మీద మీరు ఎంక్వైరీ చేయండి అని అనగానే WHO చీఫ్ అలాగే వాళ్ళకు ఒక కమిటీ ఉంటుంది, ఎమర్జెన్సీ కమిటీస్ కొన్ని. ఈ కమిటీస్ ఆ దేశానికి వెళ్ళి వెరీ ఫెయిర్గా, అంటే అసలు ఏ రకమైన ఏమంటే మనం డిస్క్రిమినేషన్స్కి తావు లేకుండా
ఖచ్చితత్వమైన రిపోర్ట్స్తో బయటకు వస్తారు. ఈ వ్యాధి ఎందుకు వచ్చింది, ఎంత స్పీడ్గా ప్రబలుతోంది, ఏ జాగ్రత్తలు తీసుకోవాలని. కానీ చైనా ఏం చేసింది, డబ్ల్యూహెచ్ఓని అసలు వాళ్ళ దేశంలోకి రావడానికే నిరాకరించింది. మీరు రావద్దు, అసలు ఈ సమాచారాన్నే పంచుకోకపోతే ఇంకా డబ్ల్యూహెచ్ఓ ఎట్లా పోతుంది. సో ఎప్పుడైతే చైనా ఇటువంటి లాంగ్ డిలేస్, బాగా దీర్ఘకాలికమైన ఆలస్యం చేసిందో జరగాల్సింది మొత్తం జరిగింది. ప్రపంచంలో లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. సో ఈ పర్టికులర్ కంటెక్స్ట్లో ఏం జరిగిందంటే ప్రపంచ దేశాలన్నీ కూడా ఇదిగో చైనా ఎక్కువ డబ్బులు ఇస్తోంది కాబట్టి, డబ్ల్యూహెచ్ఓకి చైనా ఎక్కువ డబ్బులు ఇస్తుంది, నేను చూపిస్తాను. ఎక్కువ డబ్బులు ఇస్తోంది కాబట్టి డబ్ల్యూహెచ్ఓ చైనా కరెక్ట్గా పనిచేయాల్సినటువంటి సమయంలో వాస్తవిక దృష్టితో పనిచేయలేదు. ఈ వాస్తవిక దృష్టితో ఎప్పుడైతే పనిచేయలేదో ప్రపంచంలో ఎంతో లక్షల మంది ప్రాణాలు కోల్పోవాల్సినటువంటి అగస్త్యం పట్టింది అనేటటువంటి ఒక పాయింట్ని రైజ్ చేశారు ఇందులో ఇండియా ఒకటి. సో ఇందులో భాగంగానే టు బిల్డ్ ఏ స్ట్రాంగర్ డబ్ల్యూహెచ్ఓ, అంటే డబ్ల్యూహెచ్ఓ అనేటటువంటి ఒక ప్రపంచ ఆరోగ్య సంస్థని బలోపేతం చేయడానికి అనేక రకాలైనటువంటి మార్గదర్శకాలను కొన్ని దేశాలు ఇవ్వడం జరిగింది. మనం ఇండియాలో ఉన్నాం కాబట్టి, మనం యూపీఎస్సీ అలాగే గ్రూప్స్ ఎగ్జామ్ రాస్తున్నాం కాబట్టి మనం ఏం చదవాలి, ఓన్లీ ఇండియా ఇచ్చినటువంటి పాయింట్సే చదవాలి. అందులో భాగంగా మ్యాండేటరీ కాంట్రిబ్యూషన్స్ అంటే తప్పనిసరిగా ఇచ్చేటటువంటి విరాళాలు, అలాగే వాలంటరీ కాంట్రిబ్యూషన్స్ అంటే స్వచ్ఛందంగా ఇచ్చేటటువంటి విరాళాలు, ఈ రెండింటి గురించి తెలుసుకోవాలి. మ్యాండేటరీ కాంట్రిబ్యూషన్స్ అంటే తప్పనిసరిగా ఇచ్చే విరాళాలు ఎంత ఉంటాయి, మొత్తం డబ్ల్యూహెచ్ఓ బడ్జెట్లో 1/4 అంటే 25% ఉంటాయి. మిగతా 75% కూడా స్వచ్ఛందంగా ఇచ్చేటటువంటి విరాళాలే ఉంటాయి. అయితే ఈ విరాళాలకు సంబంధించి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఏంటంటే ఎక్కువ దేశం అంటే ఎక్కువ విరాళాలు ఇస్తున్నటువంటి దేశం ఏదైతే ఉందో దానికి డబ్ల్యూహెచ్ఓ కొమ్ముగాస్తోందని, తక్కువ విరాళాలు ఇచ్చేటటువంటి దేశంతో డబ్ల్యూహెచ్ఓ సరైన సమన్వయం చేపట్టట్లేదని కొన్ని దేశాలు ఆరోపిస్తున్నాయి. ఈ ఆరోపణల్లో భాగంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి, ఈ మ్యాండేటరీ కాంట్రిబ్యూషన్స్ అంటే ఏంటి, 1. 2 ఇందులో భాగంగా ఇప్పుడు డబ్ల్యూహెచ్ఓని బలోపేతం చేయడానికి భారతదేశం ఇచ్చినటువంటి పాయింట్స్ ఏంటి అది చూద్దాం త్వరగా. వై వరల్డ్ కంట్రీస్ డిమాండింగ్ రిఫార్మ్స్, ఇందాక మీకు ఆల్రెడీ చెప్పినటువంటి విషయమే ఇది. ఒకసారి మీరు ఇక్కడ చూస్తే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంటే అమెరికా అనేటటువంటి దేశం ఏదైతే ఉందో వాడు దాదాపుగా ఎంత ఇస్తున్నాడు మీకు, మొత్తం కాంట్రిబ్యూషన్స్లో $57 మిలియన్ ఇస్తున్నాడు. దీని తర్వాత రెండో స్థానంలో ఎవడున్నాడు, చైనా ఉంది. ఇప్పుడు అమెరికా ఏం చేసింది, ఈ డబ్ల్యూహెచ్ఓని ముఖ్యంగా కోవిడ్ అనేటటువంటి సందర్భంలో డబ్ల్యూహెచ్ఓ మీద కొన్ని బెదిరింపులు చేసింది. ఇదిగో మీరు అసలు ఏ రకమైనటువంటి సమన్వయాలు చూపించట్లేదు, చైనా వుహాన్ నుంచి వైరస్ తెచ్చినా కూడా చైనాని మీరు ఒక్క మాట కూడా అనలేదు, చైనాకు వ్యతిరేకంగా ఒక నివేదిక కూడా ఇవ్వలేదు, కాబట్టి మేము మీకు ఇచ్చే ఫండింగ్ మొత్తం ఆపేస్తామని చెప్పి ఆ రోజున ఉన్నటువంటి అమెరికా ప్రెసిడెంట్ అయిన డొనాల్డ్ ట్రంప్ డబ్ల్యూహెచ్ఓని బెదిరించారు. ఇప్పుడు ఒకవేళ అమెరికా అటువంటి నిర్ణయం తీసుకుంటే, అంటే డబ్ల్యూహెచ్ఓలోంచి వైదొలిగే నిర్ణయం తీసుకుంటే, రెండో ప్లేస్లో ఉన్నటువంటి వాడు ఎవడు, చైనా. సో చైనాయే ఎక్కువ డబ్బులు ఇవ్వాలి. కాబట్టి డబ్ల్యూహెచ్ఓ ఇప్పుడు చైనాకి కాస్త దగ్గరగా ఉంటుంది అనేటటువంటిది ప్రపంచంలో కొంతమంది వ్యక్తుల వాదన. ఇది ఒకటి. ఇంకా 3 చూస్తే జపాన్ $20 మిలియన్, ఇండియా ఎక్కడుంది, అసలు టాప్ 7-8 కంట్రీస్లో ఇండియా లేనే. సో కాబట్టి ఇక్కడ మనం ఏం చెప్తాం, ఇండియా కూడా తను డబ్ల్యూహెచ్ఓకి ఇచ్చేటటువంటి ఈ విరాళాలు అనేటటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిల్ని ఖచ్చితంగా పెంచాల్సిన అవసరం ఉంది. ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. యునైటెడ్ స్టేట్స్ ఇక్కడ మీరు చూడండి, నేను రాశాను అసెస్డ్ కాంట్రిబ్యూషన్స్ టు ద డబ్ల్యూహెచ్ఓ ఫర్ 2020 అంటే మార్చి 31, 2020 నాటికి ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలు డబ్ల్యూహెచ్ఓకి ఏ రకంగా విరాళాలు ఇస్తున్నాయి. యుఎస్, జపాన్, చైనా, జపాన్, జర్మనీ, యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్, ఇటలీ, బ్రెజిల్. ఇప్పుడు ఇటలీ, బ్రెజిల్, ఫ్రాన్స్, యూకే వీటిలన్నిటికన్నా మన దేశం ఎక్కువే ఇవ్వగలదు. మరి ఎందుకు ఇవ్వట్లేదు? సో ఇలాంటివి కూడా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే మీరు ఇంకా నెక్స్ట్ విషయాలు చూస్తే యూఎల్ లిస్టింగ్ ఆఫ్ కోవాక్సిన్. యూఎల్ లిస్టింగ్ అంటే ఇట్స్ వెరీ ఈజీ, బట్ ఈ ఇయర్ ఎగ్జామ్లో అడగడానికి పొటెన్షియాలిటీ ఉన్నటువంటి క్వశ్చన్. డబ్ల్యూహెచ్ఓ ఎమర్జెన్సీ యూజ్ లిస్టింగ్ ప్రొసీజర్ అంటారు దీన్ని. ఈయూఎల్ అంటే ఏంటి మనకి, ఈయూఎల్ ఈజ్ నథింగ్ బట్ ఎమర్జెన్సీ యూజ్ లిస్టింగ్ ప్రొసీజర్. ఒకసారి దీన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం, జాగ్రత్తగా వినండి. ఎమర్జెన్సీ యూజ్ లిస్టింగ్. ఎమర్జెన్సీ యూజ్ లిస్టింగ్ అంటే జనరల్గా మనకి ఏదైనా ఒక వ్యాధి ప్రపంచంలో ప్రబలినప్పుడు దీన్ని వ్యాక్సిన్ల తయారీ చేసిన తర్వాత ఈ వ్యాక్సిన్లకి కొంత సర్వే చేసి ఈ వ్యాక్సిన్ల తాలూకా కాన్సిక్వెన్సెస్ ఎట్లా ఉన్నాయి, పరిణామాలు ఎట్లా ఉన్నాయి అనేటటువంటిది ఆలోచించి ఆ తర్వాత ఈ వ్యాక్సిన్లకి లైసెన్సింగ్ ఇస్తుంది డబ్ల్యూహెచ్ఓ. అంటే ఇప్పుడు కోవాక్సిన్ అనేటటువంటిది ఏదైతే ఉందో ఈ కోవాక్సిన్ అలాగే కోవిషీల్డ్ ఈ రెండు కూడా మన దేశంలోనే తయారు చేయబడ్డాయి. అయితే కోవిషీల్డ్కి ప్రపంచ దేశాలు యాక్సెప్ట్ చేశాయి, కానీ కోవాక్సిన్ అనే వైరస్ని అంతగా ప్రపంచ దేశాలు యాక్సెప్ట్ చేయలే.
మన దేశంలో కాబట్టి కోవాక్సిన్ కోవిషీల్డ్ భారత ప్రభుత్వం వాడుకోవచ్చు, వేరే దేశాలు వాడాలా లేదా అన్నది భారత ప్రభుత్వం నిర్ణయించలేదు కదా. సో కానీ దీన్ని నిర్ణయించేది ఎవడు? WHO. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు WHO కోవాక్సిన్కి ఓకే అందనుకోండి, ప్రపంచంలో అన్ని దేశాలు ఓకే అంటాయి, ఇబ్బంది ఏం లేదు. అయితే ఎమర్జెన్సీ యూజ్ లిస్టింగ్ అంటే ఏంటంటే వ్యాధి చాలా దారుణంగా ప్రబలుతున్నటువంటి సందర్భంలో పూర్తిగా చెక్ చేయకుండానే కొన్ని రిపోర్ట్స్ అంచనాల ప్రకారం, అంటే ఇక్కడ చూడండి అసెస్సింగ్ అంటే అంచనా, దాని తర్వాత లిస్టింగ్ అన్లైసెన్స్డ్ వ్యాక్సిన్స్ అంటే దాని అర్థం ఏంటి? లైసెన్స్ పొందనటువంటి వ్యాక్సిన్లకు కూడా సభ్యత్వ నమోదు చేస్తారు. అంటే ప్రపంచ దేశాల్లో ఇగో ఈ కోవాక్సిన్ అనే దానికి మేము ఇంకా లైసెన్స్ ఇవ్వలేదు కానీ వాడుకోండి. ఎందుకు వాడాలి? వ్యాధి త్వరగా ప్రబలుతోంది. అంటే మనకి జనరల్గా తెలుగులో ఒక సామెత ఉంటుంది, ఏది లేనప్పుడు ఉన్నదాన్నే వాడుకోవాలి అన్నట్టుగా, ఆర్ ఎల్స్ సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ అని. అట్లా గుడ్డి కన్నా మెల్లనయం ఇటువంటి సామెతలు ఉంటాయి మనకి. అట్లా ఏ వ్యాక్సిన్ లేకపోవడం కన్నా కోవాక్సిన్ ఉండడం మంచిదేగా, గుడ్డి కన్నా మెల్లనయంగా. సో ఇటువంటి సందర్భంలో ఈ అన్లైసెన్స్డ్ వ్యాక్సిన్స్కి లిస్టింగ్ చేసేటటువంటి ప్రొసీజర్ని ఎమర్జెన్సీ యూజ్ లిస్టింగ్ అంటారు. అంటే అత్యవసర పరిస్థితుల్లో ఒక వ్యాక్సిన్ని, ఒక టీకాను వాడుకునేటటువంటి ప్రక్రియ. ఈ మధ్యకాలంలో ఏం చేసింది WHO? కోవాక్సిన్ అని మనం తయారు చేసినటువంటి ఈ వ్యాక్సిన్కి ఈ యూఎల్ లిస్టింగ్ అనేది ఇవ్వడంలో జాప్యం చేసింది. మన దేశం ఏమంటుంది? ఈ జాప్యానికి చైనా కూడా అడ్డుకట్ట వేసిందని మనం చెప్తాం. అంటే మన వ్యూ పాయింట్ మనది, ఎవరి వ్యూ పాయింట్ వాళ్ళది, రైట్? ఆ పర్టికులర్ కంటెక్స్లో మన దేశం ఏం చెప్పింది? ఇప్పుడు ఈ WHO అనేటటువంటి సంస్థ పైన కొన్ని ఆరోపణలు చేసింది, అంటే సహేతుకమైనటువంటి ఆరోపణలు. ఈ ఎమర్జెన్సీ యూజ్ లిస్టింగ్ మీరు త్వరగా ఇచ్చుండుంటే వ్యాక్సిన్కి ఖచ్చితంగా ఇంకా ఎక్కువ మంది వ్యక్తులు ఈ వ్యాక్సిన్లు వాడుకునేటటువంటి అవకాశం ఉండేది. ఎప్పుడైతే ఈ వ్యాక్సిన్ని ఎక్కువ మంది వ్యక్తులు వాడుకున్నారో ఇంకా ఈ డిసీజ్ ఏదైతే ఉందో కోవిడ్ డిసీజ్ అనేదాన్ని అరికెట్టేటటువంటి ప్రయత్నం ఇంకా స్పీడ్గా జరిగి ఉండేది. సో తక్కువ మంది వ్యక్తులు ప్రాణాలు కోల్పోయి ఉండేవాళ్ళు. ఇది మన లాజిక్. ఇప్పుడు మిమ్మల్ని ఎగ్జామ్లో ఏమడుగుతాడు? ఈ యూఎల్ లిస్టింగ్ అంటే ఏంటని అడుగుతాడు. మీరేం చెప్పాలి? ఏవైనా కొన్ని వ్యాధుల కోసం కానీ లేదా కొన్ని డయాగ్నోస్టిక్స్ చేసేటప్పుడు కానీ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ అంటే ప్రజలకు సంబంధించి ఈ ఆరోగ్యపరమైనటువంటి అత్యవసర పరిస్థితుల్లో అన్లైసెన్స్డ్ వ్యాక్సిన్లు కూడా సభ్యత్వ నమోదు చేసేటటువంటి ప్రక్రియనే ఎమర్జెన్సీ యూజ్ లిస్టింగ్ అంటారు. సో దిస్ ఇస్ వాట్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఫర్ ద ఎగ్జామ్. సో ఇందులో భాగంగా ఇండియా ఇచ్చినటువంటి 9 పాయింట్స్ ఏంటి? జనరల్గా ఇది మెయిన్స్కి ఉపయోగపడుతుంది, ప్రిలిమ్స్కి ఏ రకంగానూ ఉపయోగపడదు, ఎందుకంటే ఈ 9 పాయింట్స్ అడుగుతాడని అయితే నేను అనుకోను. సో చేంజెస్ ఇన్ మెకానిజం టు మానిటర్ హెల్త్ ఎమర్జెన్సీస్ అండ్ గ్రేటర్ పవర్ టు డిక్లేర్ అన్ ఇంటర్నేషనల్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ. జనరల్గా ఈ ఇంటర్నేషనల్ అంటే అంతర్జాతీయ అత్యవసర పరిస్థితి, అంతర్జాతీయ ప్రజా ఆరోగ్య అత్యవసర పరిస్థితి అనే దాన్ని ఎప్పుడు WHO నిర్ణయిస్తుంది? WHO ఒక కమిటీ ఉంటుంది. ఈ కమిటీ కన్సెన్సస్ రావాలి, అంటే ఈ కమిటీ మధ్య ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అందరూ ఓకే చేయాలి. అటువంటిది చేయనటువంటి సందర్భంలో ఈ పరిస్థితిని మనం WHO నుంచి పొందేటటువంటి అవకాశం లేదు. అయితే మన దేశం ఏమంటుందంటే అసలు ఈ ప్రక్రియను మార్చండి, కమిటీ వేసి ఈ కమిటీ చెప్పినటువంటి నిర్ణయాలు ఓకే చేసి ఈ కమిటీ మొత్తం అందరూ కూడా కన్సెన్సస్ అందరూ ఒకే తాటిపైకి వచ్చిన తర్వాత ఈ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించడం కాదు. WHO చీఫ్ అని ఒక ఆయన ఉంటాడు, అంటే ఆయనే హెడ్ WHOకి. ఈ WHO చీఫ్కి ఈ కమిటీ ఏదైతే ఉందో మీరు వేసినటువంటి కమిటీ, మీకు కింద చూపిస్తాను దాని పేరు కూడా, ఆ కమిటీ నిర్ణయం లేట్ అవుతున్నటువంటి సందర్భంలో కూడా WHO చీఫ్కి యుద్ధ ప్రాతిపదికన ఈ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ అనే దాన్ని డిక్లేర్ చేసే పవర్ ఇవ్వండి. అంటే ఎలా అయితే మన దేశంలో రాజ్యాంగం ద్వారా రాష్ట్రపతికి కొన్ని పవర్స్ ఉంటాయి చూడండి, రైట్, ఎమర్జెన్సీ పవర్స్ ఇట్లాంటివి. సో ఆ రకంగానే పవర్స్ ఇవ్వాలని చెప్పి కోరాం. రెండోది చేంజెస్ అండ్ ఇంప్రూవ్మెంట్స్ ఇన్ ఫండింగ్, అంటే మనం చేస్తున్నటువంటి విరాళాలు ఏవైతే ఉన్నాయో అలాగే ఈ పర్టికులర్ మన WHO సంబంధించినటువంటి పరిపాలనా వ్యవస్థ వీటిపైన కూడా, అలాగే పారదర్శకత వీటిల్లో కూడా కొన్ని మార్పులు చేయండి. దీంతో పాటుగా ఈ WHO అనేటటువంటి దాంట్లో మల్టీలేటరల్ ఫోరమ్స్ అంటే బహుపాక్షిక వ్యవస్థలు కొన్ని ఉన్నాయి మనకి, అంటే G20 కానీ బ్రిక్స్ కానీ. సో ఇటువంటి వాటితో కూడా ఇది పనిచేసేటటువంటి ఈ ప్రక్రియల్లో కొన్ని
మార్పులు తీసుకురండి, అంటే అందులో సంస్కరణలు తీసుకురండి. అలాగే ఇండియా కాల్స్ ఫర్ WHO రిఫార్మ్స్ ఎస్పెషల్లీ ఆఫ్టర్ WHO's ఇనీషియల్ హ్యాండ్లింగ్ ఆఫ్ ద COVID-19 పాండమిక్. ఇందా చెప్పాను కదా, COVID-19ని మొదలవుతున్నటువంటి దశలో WHO హ్యాండిల్ చేసినటువంటి పరిస్థితి పైన ఇండియా ఎక్కువగా ఆరోపణలు చేసింది. ఎందుకంటే ప్రపంచ దేశాల్లో ఇండియా కూడా ఒకటి కదా కోవిడ్ వల్ల బాధపడినటువంటి దేశం. సో ఇది 4వ పాయింట్. అలాగే 5వ పాయింట్ మీరు చూస్తే డాక్యుమెంట్ అప్రోచ్ ఆన్ WHO రిఫార్మ్స్, అంటే మనం ఇచ్చినటువంటి డాక్యుమెంట్ పేరు అప్రోచ్ ఆన్ WHO రిఫార్మ్స్, కాల్ ఫర్ డివైజింగ్ ఆబ్జెక్టివ్ క్రైటీరియా విత్ క్లియర్ పారామీటర్స్ ఫర్ డిక్లేరింగ్ ఏ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్. అంటే అంతర్జాతీయంగా ఒక ప్రజా ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించడానికి ఇప్పుడు ఉన్నటువంటి ప్రమాణాలను పారామీటర్స్ని మార్చండి. రైట్, ఇప్పుడు ఉన్నటువంటి ప్రమాణాలను మార్చండి. అలాగే WHO డైరెక్టర్ జనరల్ కరెంట్లీ హ్యాస్ టు కన్వీన్ ఏ కమిటీ, అంటే ఎక్స్పర్ట్స్ కమిటీని ముందు ఏర్పాటు చేసిన తర్వాత ఈ ఎక్స్పర్ట్స్ కమిటీ ఒక రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మనం పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేస్తున్నాం. అట్లా వద్దు, డైరెక్ట్గా ఈ కమిటీ కన్నా ముందే ఒకవేళ నిజంగా పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఉంటే ఒక ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ ఓకే అనుకుంటే WHO చీఫ్కి అధికారాలు ఇవ్వండి అని చెప్పి ఒక ప్రపోజల్ చేశాం. అదే మీకు ఇక్కడ రాశాను చూడండి, ఇండియా హాస్ ప్రపోజ్డ్ WHO చీఫ్ should be empowered to declare a public health emergency if there is a broad agreement to not a consensus. అంటే అందరూ అగ్రీ చేశారు, కానీ ఆ కమిటీలో ఉన్నటువంటి వ్యక్తులు అందరూ కూడా ఒకే తాటిపైకి రాలేదు. అటువంటి అవసరం లేదు. అంటే అందరూ ఒకే తాటిపైకి రావాల్సినటువంటి సందర్భం అవసరం లేకుండా అందరు వ్యక్తులు సహేతుకంగా ఒప్పుకుంటే WHO చీఫ్కి అధికారాలు ఇవ్వండి. ఇప్పుడు ఆ అధికారాలు లేవు యాక్చువల్గా. సో ఇవి ఇవ్వండి అని ఇండియా ప్రపోజ్ చేసింది. అలాగే మనం చేస్తున్నటువంటి డిక్లరేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో, అంటే ఒక అత్యవసర పరిస్థితి వచ్చింది అని డిక్లేర్ చేసేటటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో ఇందులో పారదర్శకతను అలాగే స్పీడ్గా చేయండి, కొంచెం వేగంగా చేయండి, వేగవంతం చేయండి. అలాగే ఎమర్జెన్సీ కమిటీ గివ్స్ అడ్వైజ్ ఆన్ డిక్లరేషన్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ వెన్ దెర్ ఈజ్ ఏ ఇన్కన్సిస్టెన్సీ ఇన్ ద అసెస్మెంట్ ఆఫ్ ద ఈవెంట్ బిట్వీన్ WHO చీఫ్ అండ్ అఫెక్టెడ్ కంట్రీ. అంటే ఏ దేశం అయితే ఈ వ్యాధి వల్ల ఇబ్బంది పడిందో ఆ దేశము WHO మధ్య ఏవైనా కొన్ని ఇబ్బందులు ఉంటే వాటిల్ని కూడా మీరు పరిగణనలోకి తీసుకుని అప్పుడు ఈ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ అనేటటువంటి దాన్ని ప్రకటించేటప్పుడు కొంచెం వాస్తవికత విషయాలకు దగ్గరగా ఉంచుకొని వాస్తవికత ఆధారంగా ఈ డిక్లరేషన్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. ఇవి ఇండియా ఇచ్చినటువంటి 9 పాయింట్స్. ఈ 9 పాయింట్స్ ఎందుకు ఉపయోగపడతాయని మీరు అడగచ్చు. మెయిన్స్ ఎగ్జామినేషన్లో గబుక్కునే WHO రిఫార్మ్స్ అడిగినా లేదా ఎస్ఏ రూపంలో కోవిడ్ గురించి అడిగినా ఇటువంటివి రాస్తే మీకు ఎక్కువగా మార్క్స్ పడతాయి. ప్రిలిమ్స్కి ఈ 9 పాయింట్స్ పనిచేయవు, కానీ దీని ముందు ఇచ్చినటువంటి పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఈ ప్రిలిమ్స్లో అడిగేటటువంటి అవకాశం ఉంది. సో దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ దిస్ టాపిక్. This video is brought to you by AKSIAS.